నా పేరు లోకేష్ అండి. యాక్చువల్‌గా మాది చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలము. ఈ మొత్తం హైదరాబాద్‌లో మాన్యం మురళీకృష్ణ ఒక హీరో అండి. 2 సినిమాల్లో యాక్ట్ చేశాడు. 'జట్టి' మూవీ ఒకటి, 'మిస్టర్ కళ్యాణ్' ఒకటి. సో, ఇతను ఉండేది హైదరాబాద్‌లో. మా ఊరు వచ్చిందనేసి బంగారుపల్లెము. సో, ఇతను నాకు జ్యోతి అనే ఒక ఫ్రెండ్ వల్ల ఇతను పరిచయం అయ్యాడు. సో, పరిచయం అయినాక ఇతనికి ఒక 20 lakhs ఏదో అవసరం ఉందనేసి నాకు చెప్పగా నేను 20 lakhs ఇతనికి ఇచ్చాను ఫస్టు. 9th మంత్ 23లో. సో, దాని తర్వాత ఒక 6 monthsగా నేను సినీ ఫీల్డే కాదు, రైల్వే కాంట్రాక్టర్ చేస్తూ ఉంటాను. దాంట్లో మంచి లాభాలు ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. సో, అది ఏం ప్రాబ్లం ఉండదు. గవర్నమెంట్ మారినా కానీ దానికి సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పాడు. సో, నేను లైట్ తీసుకొని గమ్మున్నా, మళ్ళీ పదే పదే దీని గురించి చెప్తా ఉంటే సరే ఒకరోజు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మామూలు వైట్ పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో, అతను ఏం చెప్పాడంటే ఐఆర్సీటీసీ ఇండియన్ సదరన్ రైల్వేస్, ఇది హుబ్లీ స్టేషన్. ఇది హుబ్లీలో మనకు వేర్ హౌస్ 3 ఎంప్లాయీస్, ఒక ఇద్దరు సూపర్వైజర్లు, 2 టాటా ఏస్లు ఇవన్నీ ఉన్నాయి. మన ప్రాజెక్టులన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి అక్కడ. మీరు ఒకసారి ఫస్ట్ ఒక 10 lakhs పెట్టి చూడండి, మీకే తెలిసింది ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏమైనేసి అంటే. సార్ మేము ఫస్ట్ ఒక 6 lakhs పెట్టాము. దాని ఒక ప్రాఫిట్ అయితే ఫస్ట్ వచ్చి 45 daysకి ఇస్తాడు ఫస్ట్ బిల్లు. సెకండ్ బిల్ నుంచి 30 daysకి ఇస్తాడు. సో, ఒక 2-3 months చూసిందనేసి మళ్ళీ ఒక 4 lakhs పెట్టాము. అలా వెంటనే నా ఫ్రెండ్స్, నా బంధుమిత్రులు దీంట్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి మొత్తం 2,80 lakhs దీంట్లో మేము పెట్టాము. సో, 1 year మొత్తం ఒక 18 months దాకా అయింది ఇది. సో, లాస్ట్ ఇయర్ జూలైకి బిల్ స్టాప్ చేసేసాడు. ఏంది ప్రాబ్లమ్నా, మంత్లీ కమిట్మెంట్స్, చీటీలు, ఈ ఈఎంఐస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ అమౌంట్ అంతా ఎత్తి దీంట్లో పెట్టాము యాక్చువల్గా బిజినెస్లో. సో, అవన్నీ పే చేయాలి కదా, ఏంటి పరిస్థితి అంటే, సో హుబ్లీలో విజిలెన్స్ వాళ్ళు పట్టారు మంది కొంచెము. కొద్ది ప్రాబ్లం అయింది. అది ఒక 2 monthsలో క్లియర్ అయిపోతుంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మనమే చేస్తున్నాం కాబట్టి విజిలెన్స్ వాళ్ళు పట్టారు. సో, వాళ్ళది ఆడిటింగ్ జరుగుతుంది. మనకు 2 monthsలో క్లియర్ అయిపోతుంది అని చెప్పాడు. సెప్టెంబర్ క్లియర్ అయిపోతుంది అన్నాడు. మళ్ళీ అక్టోబర్ చెప్పాడు. మళ్ళీ సరే ఫైనల్ డిసెంబర్ చెప్పాడు. మళ్ళీ సరే డిసెంబర్లో అడిగితే మళ్ళీ ఫిబ్రవరి అని చెప్పాడు. మళ్ళీ ఫిబ్రవరిలో ఏదో ఈ ప్రాబ్లం ఈ మాత్రం ఉన్నది, వాళ్ళ పై అధికారులు పోతే ఇంకోటికి 2-3 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. సో, ఇది మనకు ఫైనల్గా ఆడ లోకల్ పొలిటికల్తో అంతా మాట్లాడినాము. సో, మనకు ఏప్రిల్కి మొత్తం క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అంత లోపల మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ పర్సనల్గా ఎవరన్నా ఒక ₹2 ఇంట్రెస్ట్, ₹3 ఇంట్రెస్ట్కి ఇస్తే వాడు తీసుకొని అంత లోపల ఈఎంఐస్ అవి ఇవి మొత్తం పే చేసుకుంటారండి. ఒకే తడం మొత్తం నేను క్లియర్ చేస్తాను అని చెప్పాడు. సో, మేము అలానే చేసాం. సర్లే ఇతను నమ్మాం కదా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడ్జస్ట్మెంట్లు చేసుకుని వాటిని కట్టుకుంటా చేసుకుంటూ వచ్చాము. సో, మధ్యలో ఒకసారి మళ్ళీ నాఫిడ్ వర్క్ అనేసి ఇతను తీసుకొచ్చాడు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. సో, వాళ్ళకి మన దీంట్లో పెట్టేదానికి మా దగ్గర స్వామత లేదు కాబట్టి మేము నాఫిడ్లో అయితే పెట్టలేదు. చాలామంది నాఫిడ్లో పెట్టి మళ్ళీ చాలామంది మోసపోయారు. మళ్ళీ అసలు మొత్తం తిరగా చూస్తే ఇతను రైల్వే కాంట్రాక్ట్ చేయలేదు, అసలు ఈ నాఫిడ్ వర్క్ కానీ అసలు ఏం చేయలేదు. మాకు చెప్పిందంతా టోటల్ రాంగ్. సో, ఇప్పుడు అడుగుతామంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడు, చంపేస్తాను, పొట్టేస్తాను అనేసి. ఇప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు ఏమో అంతా హ్యాపీగా ఉండి ఓ బ్రదర్ లాగా ట్రీట్ చేసి అన్నీ బాగునింది. సో, ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు మొత్తం టోటల్ రివర్స్ మా మీదే మాట్లాడుతున్నాడు. మీరు బలింతంగా ఎత్తుకొచ్చి దీంట్లో పెట్టారు, మీరు చేసుకున్నారు, ఆ లాస్ అయింది నేనేం చేసేది. నేను విల్సన్ దగ్గర పెట్టాను, వాడు నన్ను మొత్తం మోసం చేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారైపోయినా అంటున్నాడు. సో, ఫస్ట్ వచ్చిందనేసి నేనే డైరెక్టరు, మొత్తం టోటల్ మందే. దీని కంపెనీ వచ్చండి, ఇతని హీరో మురళీకృష్ణ అనే కంపెనీ వచ్చి శ్రీ వసుదైక ప్రో వర్క్స్. ఇతనికి మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ శ్రీ వసుదైక ప్రో వర్క్స్కి అతని పర్సనల్ దీనికి చేశాము. నా తరపున ఇంకా 6 members దీంట్లో ఇన్వెస్ట్ చేశారండి. టోటల్ మాది 2.8 crore. సో, ఇప్పుడు ఏమంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి కొద్ది ఇష్యూ జరిగింది. అప్పటి నుంచి ఇతను పరారులో ఉన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. సో, మా ఊర్లో మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. అక్కడ వెంటనే మళ్ళీ గుంటూరులో అయింది, మళ్ళీ విజయవాడలో అయింది. సో, ఇప్పుడు హైదరాబాద్లో కేసు అయింది. సో, హైదరాబాద్ పోలీసు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారండి, వాస్తవాలు తెలుసుకొని. చాలా థ్యాంక్స్ అండి సిఐ గారికి, ఎస్ఐ గారికి అంతా. సో, మన హైదరాబాద్ సీఎం గారికి చాలా థ్యాంక్స్ అండి. సో, నేను ఇప్పుడు కోరేది ఏమంటే, ప్రజలు దీంట్లో ఇతను నమ్మి దీంట్లో పెట్టిన వల్ల చాలామంది రోడ్డుకు వచ్చేసారండి, చాలా లైఫ్లు స్పాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు చెప్పాలంటే నేను యాక్చువల్గా ఎలా ఉన్నాను, ఇతను నమ్మి చేసిన దానికి మొత్తం ఇప్పుడు అసలు 1% ఇతనికి ఏం కనికరం లేదండి. మొత్తం డెడ్ ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు.
సో తీసుకునేటప్పుడు ఎంత మంచిగా ఉన్నాడో ఇప్పుడు దానికి డబుల్ రివర్స్ అయ్యి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావంటే అందరినీ కూర్చొని పెట్టుకొని మాట్లాడి సర్ది తెప్పి ఇప్పుడు హుబ్లీకి పోయిందనేసి అతను విల్సన్ అనేవాడు అతను చూడాలి, కానీ ఇతను కోల్ షెడ్లు వేసి నేను ఇస్తాను, వాడు మాత్రం నేను మోసం చేయను, ఈసీ కోల్ ఫార్మ్స్ పెడతానంటే ఇతను పెట్టేది ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు అండి? అంత లోపల జనాలు ఉంటారా? అంత లోపల ఎందుకు ఉంటారో ఎందుకు పోతారో తెలియదు అసలు. ఇప్పుడు ఈఎంఐస్ వాళ్ళు అందరూ ఫుల్ హెవీ టార్చర్ అయిపోతాండి, ఈ చీటీలు వేసి ఉండే వాళ్ళది ఫుల్ టార్చర్ అయిపోతాండి. సో ఇప్పుడు ఏమంటే అందరూ ముందుకు వచ్చి మాడాలంటే ఇతనేమో అందరిని ఎవడైతే నన్ను రోడ్డుకు లాగుతాడో, ఎవరైతే నన్ను స్టేషన్లో కేసు పెడతాడో వాళ్ళకి ఎవడికి ₹1 డబ్బీనో వాడు వల్ల అయింది వాళ్ళు చేసుకొని అనేసి అంటూ బెదిరిస్తున్నాడు. సో చాలామంది ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఉన్నారు, సో డైరెక్టర్లు ఇట్లా ఉన్నారు. ఎక్కడైతే మీడియా మీదకి వస్తే అవి జాబులు గీబులు పోతే ఇంక మొత్తానికి శుద్ధంగా రోడ్డుపైకి వచ్చేస్తామనేసి రాలేకుండా కొంచెం పక్కన వండుకొని ఇచ్చేస్తున్నారు. సో నేను ఇప్పుడు కోరేది ఏమరా అంటే ఈ కేసుని సార్ట్అవుట్ చేసిందనేసి, దీంట్లో మంచిది చెడేది మొత్తం కనుక్కుందనేసి ఈ కేసుని ముందుకు తీసుకోపోవాలనేసి ఈ ప్రెస్ మీడియా తరపున వాళ్ళ వల్ల నేను కోరుకుంటానండి. నా తరపున 6 మంది, నాతో కూడా అండి మొత్తం 2.8 CR అండి. పోలీసు వాళ్ళు స్టేషన్లో కేసు పెడితే స్టేషన్ నుంచి అయితే ఏం న్యాయం జరగట్లేదండి. హైదరాబాద్లో COS దీంట్లో కేసు పెట్టారు. సో ఇక్కడ కొంచెం న్యాయం జరిగేలాగా ఉన్నది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతను హైదరాబాద్లో ఉండిపోయినా, మేము అక్కడ సొంతూరులో ఉండిపోయినాము. ఇది ట్రావెలింగ్ వల్ల 600 కిలోమీటర్స్ వచ్చేదానికి 600 కిలోమీటర్స్ మొత్తం 1200 కిలోమీటర్స్ అప్ అండ్ డౌను. సో దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకే మీడియా మిత్రుల సమక్షంలో నా బాధని పంచుకొని ఇది అందరికీ స్ప్రెడ్ అయ్యేలాగా చూసి దీనికి న్యాయం కావాలని నేను కోరుకుంటున్నానండి. తీసుకున్నారండి, అదుపులో తీసుకున్నారు. సో కస్టడీకి తీసుకోవాలనేసి ఇతను ఇప్పుడు సబ్ జైలుకి పంపించారండి. నేను గవర్నమెంట్ కోరేది ఏమందంటే ఇతన్ని అదే స్టేషన్లో సిఐ తరఫున డిఎస్పీ గారిని కోరుకుంటాను ఏంటంటే ఇతన్ని అరెస్ట్ చేసిందనేసి, ఇతన్ని ప్రతి ఒక్క రూపాయి ఏం చేశాడు, ఇతను నిజంగానే మోసపోయాడా లేకపోతే ఇతనే స్కామ్ చేశాడా అనేది మాకు కావాలండి. మేము విచారించిన పట్ల ఇతనే స్కామ్ చేశాడు అనేసి మాకు తెలుస్తూ ఉండదు. అందుకే మేము ప్రెస్ ముందుకు ఈరోజు వచ్చామండి. ఇది చేసిండేది ఆంధ్ర పోలీసు అంతే అండి. ఆంధ్ర పోలీసులు ఏముందంటే స్టేషన్లో కేసు అసలు యాక్చువల్గా కేసే తీసుకోలేదండి. సో మాది బంగారుపంలో అయ్యింది, గుంటూరులో కానీ విజయవాడలో కానీ కేసు తీసుకోలేదు. మళ్ళీ వాళ్ళు పై అధికారుల నుంచి ప్రెజర్ చేస్తే కేసు తీసుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మనీ సంబంధించింది కదా, మీరేమున్నా పై దీంట్లో పోయి చూసుకోవాలనే విధంగా చెప్తా ఉన్నారండి. నిందితుడు వెనకాలంటే ఇది కొందరు పేర్లు ఉన్నాయండి, అది నేను చెప్పదలుచుకోలేదు. సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, ఊరికే వాళ్ళ పేర్లు చెప్పి మళ్ళీ స్ప్రెడ్ అయ్యి ఊరికే వాళ్ళ లైఫ్స్ ఎందుకు ఇదైంది. లేదు రాజకీయ నాయకులంతా ఎవరు లేదండి. ఇతను వచ్చిందనేసి హీరో మురళీకృష్ణ, వీళ్ళ తమ్ముడు మహేష్, విల్సను, వాళ్ళ సిస్టర్ అండి, వీళ్ళు నలుగురు అండి. వీళ్ళు ఈ కంపెనీకి వచ్చిందనేసి డైరెక్టర్స్ హీరో కృష్ణ గారు అండ్ వాళ్ళ అక్క విజయలక్ష్మి